బిగ్ బాస్ సీజన్ 9 ఎంత రసవత్రంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ విషయం పక్కన పెడితే స్టార్ మా నుంచి తాజాగా ఒక ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమోను ఒక్కసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్ లో 12వ వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ చాలా భిన్నంగా ప్లాన్ చేశాడనే చెప్పాలి బిగ్ బాస్. ఇక హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ కూడా మీరు ఎవరినైతే నామినేషన్ చెయ్యాలనుకుంటున్నారో వాళ్ళ పేర్లు, అలాగే వాళ్ళది ఏదైతే కరెక్ట్ పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్స్ ని చెప్పి అక్కడ బ్యాలెట్ బాక్స్ ఉంటుంది. వాళ్ళ పేరు చెప్పి ఆ బ్యాలెట్ బాక్స్ లో వెయ్యాలి. అయితే ఇక్కడ నామినేషన్స్ 2 దశల వారీగా జరుగుతాయంటూ బిగ్ బాస్ తెలియజేశారు. ఇక ఇందులో భాగంగా ఇమాన్యుయల్ అయితే గనక డెమోన్ పవన్ ని నామినేషన్ చేస్తూ ఆయన పేరు రాసి బ్యాలెట్ బాక్స్ లో వేసి చెప్పిన రీజన్ ఏంటి అంటే, డెమోన్ పవన్ కెప్టెన్సీ కంటెండర్ అయిన తర్వాత కూడా కావాలనే టాస్క్ లో ఓడిపోయాడు, ఎవరి కోసమో అంటూ ఆ రీజన్ చెప్పి డెమోన్ పవన్ ని నామినేషన్ చేశాడు ఇమాన్యుయల్. ఇక తర్వాత పవన్ కళ్యాణ్ ని సుమన్ శెట్టి నామినేషన్ చేసి ఆ బ్యాలెట్ బాక్స్ లో వేశారు. ఇక ఎవరు ఊహించలేనట్టు భరణి తనుజాని నామినేషన్ చేసి ఆ బ్యాలెట్ బాక్స్ లో వేసి చెప్పిన రీజన్ ఏంటి అంటే గనక, తనుజ ఆ రోజు కెప్టెన్సీ టాస్క్ లో సంచాలకుగా ఏదైతే వ్యవహరించిందో అది కరెక్ట్ గా వ్యవహరించలేదని అనిపించింది. దానివల్ల సుమన్ శెట్టి తన కెప్టెన్సీని కోల్పోయాడు బిగ్ బాస్, అందుకే నేను నామినేషన్ చేస్తున్నానంటూ భరణి తనుజాని నామినేషన్ చేసి బ్యాలెట్ బాక్స్ లో వేశాడు. సో ఫైనల్ గా దివ్య భరణిని నామినేషన్ చేసి, భరణి గారు నా వైపు నుంచుంటారని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఆయన నా వైపు నుంచోడకపోవడమే కాకుండా ఆయన వల్ల నాకున్న ఏవైతే ఎథిక్స్ ఉన్నాయో మొత్తానికి పోయాయి అంటూ దివ్య ఫీల్ అవుతూ నామినేషన్ చేసింది భరణిని. సో ఫైనల్ గా అయితే గనక తనుజ అయితే దివ్యని నామినేషన్ చేసి, దివ్య వల్ల నా కెప్టెన్సీ పోయింది బిగ్ బాస్, నన్ను కావాలని పర్సనల్ గా టార్గెట్ చేస్తుంది అనిపిస్తుంది అంటూ తనుజ రీజన్ చెప్పింది దివ్య కోసం. సో ఫైనల్ గా మరి వీళ్ళు చెప్పిన దాంట్లోని ఎవరి రీజన్ కరెక్ట్ గా ఉంది అనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా.